హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరైతే జూ పార్క్ వీడియో పార్ట్ 1 చూస్తారు కదా. దిస్ ఇస్ ద పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో ఫుల్ గా జూ పార్క్ అంతా చూపించబోతున్నాను. సో ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. మొత్తం యానిమల్స్ అన్ని కూడా మీకైతే చూపిస్తాను, కంప్లీట్ వీడియో. సరేనా గాయస్, ఇక్కడ చూస్తున్నారు కదా టైగర్ వచ్చేసి ఎలా తిరుగుతుందో. మాకైతే ఈ రియల్ ఎక్స్పీరియన్స్ చాలా అనిపించింది, చాలా థ్రిల్లింగ్ గా కూడా అయితే ఉందన్నమాట. మేమైతే చాలా టైం అయితే టైగర్ దగ్గర స్పెండ్ చేసాము, దాన్ని చూస్తూ అయితే ఉన్నాం అనమాట. ఇంకా మాక్సిమం టైం అయితే ఇక్కడ కొంచెం స్పెండ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సింహం కూడా అయితే ఉంది. మనం అయితే మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, బట్ రియల్ గా ఇలా చూసినప్పుడు థ్రిల్లింగే వేరు కదా. ఇంకా చూస్తున్నారు కదా సింహం వచ్చేసి ఎలా తిరుగుతుందో. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. సరేనా ఫ్రెండ్స్, మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి వీడియో వస్తే కనుక. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు వీడియో వస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. సరేనా గాయస్, అండ్ ఈ జూ పార్క్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సరేనా ఫ్రెండ్స్, మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా గాయస్, యానిమల్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాయో, అసలు ఈ జూ పార్క్ లో ఎలా ఉన్నాయో అన్ని కూడా మీకైతే 1 by 1 అన్ని కూడా షేర్ చేస్తున్నాను కదా. అండ్ హిపోపోటమస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నీటి ఏనుగు అది నీటిలో ఎలా అయితే ఉందో చాలా పెద్దదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఎనిమల్ దగ్గర కూడా దాని వెయిట్, అది ఏ ఫుడ్ తింటుంది, అది ఎలా బిహేవ్ చేస్తుంది, దాని లక్షణాలన్నీ కూడా మనకైతే ఒక బోర్డు రూపంలో అయితే పెట్టారనమాట. ప్రతి యానిమల్ దగ్గర అయితే అదైతే ఉంది. చూస్తున్నారు కదా టొటాయిస్, ప్రతి యానిమల్ దగ్గర ఇలా ఫోటో, దాని కింద దాని బిహేవియర్, దాని ఏం తింటుంది ఫుడ్, ఇవన్నీ కూడా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో చాలా బ్యూటిఫుల్ గా అయితే అన్ని కూడా అరేంజ్ చేశారు. ఇంకా మేమైతే చూసారు కదా, అంటే కిడ్స్ ఆడుకోవడానికి
ప్లే ఏరియా లాగా అయితే కొంచెం ప్లేస్ అయితే ఉంది. అక్కడైతే కిడ్స్ కి సంబంధించినవి అయితే ఉన్నాయి. అక్కడ కూడా కాసేపు అయితే స్పెండ్ చేసేసి ఇలా అయితే వచ్చామన్నమాట. రెస్టారెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. జూ పార్క్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ రెస్టారెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా స్నాక్స్ లాంటివి కూడా మనకైతే అవైలబుల్ గా ఉన్నాయి లోపల వచ్చేసి. లేదంటే మనమైతే బయటైనా ఏమన్నా కొనుక్కొనేది తీసుకెళ్ళొచ్చు అన్నమాట. సరేనా ఫ్రెండ్స్, మరి ఈ బ్యూటిఫుల్ యానిమల్స్ అన్ని కూడా చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఓకేనా గాయ్స్. మనం ఈ జూ పార్క్ అంతా కూడా మంచిగా విజిట్ చేయాలి, మొత్తం యానిమల్స్ అన్ని చూడాలి, ప్రతిదీ కూడా అన్ని చూడాలి కంప్లీట్ గా అని అనుకుంటే మనకి మెయిన్ గా కావాల్సింది ఓపిక అనమాట. ఎందుకంటే చక్కగా తిరిగి ప్రతి చోట అన్ని కూడా విజిట్ చేయొచ్చు. లేదు మేము తిరగలేము అనుకుంటే మనకైతే వెహికల్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి లోపల జూలో. సో మన వెహికల్ ఎక్కి కూడా ప్రతిదీ విజిట్ చేయొచ్చు. బట్ మనం రియల్ గా నడుచుకుంటూ వెళ్తేనే మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటది. వెహికల్స్ ఎక్కినా ఏముంది అలా తీసుకెళ్తారు, ఏదో చూపిస్తారు, వెళ్ళిపోతూ ఉంటాము. అలా కాకుండా రియల్ గా దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పికాక్ వచ్చేసి అండ్ జిరాఫీస్ ఇవన్నీ మనం రియల్ గా చూసేదే వేరు కదా. సో మేమైతే నడుచుకుంటూనే వెళ్తే ప్రతిదీ కూడా చూసామన్నమాట. మాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. కొంతమంది ఉంటారు కదా నడలేరు, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను వెహికల్ కోసం. సరేనా గాయస్, ఇక్కడ వచ్చేసి ప్రతిదీ కూడా మనకి సేఫ్టీగా అయితే ఉంది. చాలా బాగుంది, వెహికల్ సౌకర్యం అయితే ఉంది. అండ్ ఫుడ్కి సంబంధించినవి కూడా అన్నీ అయితే ఉన్నాయి. సో ప్రతిదీ కూడా సేఫ్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్, ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. సరేనా ఫ్రెండ్స్. ఓకే గాయ్స్, మరి మేము ఇంకా వైజాగ్లో ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసామో అన్నీ కూడా వీడియో రూపంలో మీకు అయితే షేర్ చేస్తాను. మరి ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో దగ్గర లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.